ఏపీ రాజధాని అమరావతిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం సిఆర్డీఏ భవన నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన 3.62 ఎకరాల 7 అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. మంత్రి నారాయణ ఇవాళ సిఆర్డీఏ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. పనులు శరవేగంగా కొనసాగుతున్న సిఆర్డీఏ భవనాన్ని మున్సిపల్ శాఖ భవనాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈ భవనాలు ఎంతవరకు అయినా ఎప్పట్లో వీటన్నిటిని పూర్తి చేయబోతున్నారు? ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించి అటు మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న మినిస్టరు సెక్రటరీ గారి ఛాంబర్లు కానీ వారి స్టాఫ్ కానీ అదేవిధంగా సిడిఎంఏ వాళ్ళు కానీ వారి స్టాఫ్ కానీ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డైరెక్టరు మెఫ్మా గ్రీన్ కార్పొరేషను స్వచ్ఛాంధ్ర అదేవిధంగా ఈరోజు సిఆర్డీఏ ఏడీసీ మొత్తం యాక్చువల్గా ఇక్కడికి మారే విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలోకి మారేటట్టుగా యాక్చువల్గా డిజైన్ చేసాం. ఈ వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఈ నెలాఖరాకి యాక్చువల్గా టోటల్ వర్క్ అయిపోద్దని అధికారులు చెప్తున్నారు. అందువల్ల మంచి రోజు చూసి యాక్చువల్గా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. షిఫ్ట్ చేయటం వల్ల ప్రజలకి సౌకర్యం, మెయిన్ ఇలా చేయటం ఏంటంటే ప్రజా పరిపాలన, ప్రజలకు సౌకర్యంగా ఉండాలి. ఒకరు వర్క్ మీద వస్తే మినిస్టర్ని కలిసిన తర్వాత నెక్స్ట్ అవసరం సెక్రటరీని కావాల్సి వస్తుంది, తర్వాత డైరెక్టర్ని కావాల్సి వస్తుంది, లేదా సిఆర్డీ కమిషన్ కావాల్సి వస్తుంది, ఏడీసీ చైర్మన్ కావాల్సి వస్తుంది. ఇలా ఒకేసారి అందరినీ కలిసి పని చేసుకునే విధంగా కంఫర్టబుల్గా ఉండే విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, వారి యొక్క ఆదేశం మేరకు 2014-19లోనే ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ పూర్తి చేసాం. అయితే గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడుతూ దాన్ని నిర్మాణం చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా దాన్ని టేకప్ చేసి దాని స్ట్రక్చర్ అంతా స్టడీ చేయించి అధికారులతో దాన్ని టేకప్ చేసాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ నెలాఖరాకి కానీ ఫస్ట్ వీక్లో కానీ వీటిని ఇనాగరేషన్ చేసి ప్రజలకు పరిపాలన సులభం జరుగుతుంది. సార్ మొత్తం ఎన్ని పనులకు సంబంధించి మీ వచ్చిన తర్వాత ప్రారంభించారు? ఎంత పర్సెంటేజ్ పూర్తయింది? మొత్తం ఎంత బడ్జెట్ కేటాయించారు? అంటే మొత్తం 72 ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చామండి. దాదాపు 360 రోడ్డుకి సంబంధించి ట్రంక్ రోడ్డుకి ఆల్మోస్ట్ టెండర్లు పిలిచాం. అదేవిధంగా 1450 చదరపు కిలోమీటర్లు చిన్న చిన్న రోడ్లు ఏదైతే లేఅవుట్స్లో వస్తే లేఅవుట్ రోడ్స్ పిలిచాం. అదేవిధంగా ఏదైతే 4000 మంది అపార్ట్మెంట్స్ అధికారులకు సంబంధించిన బిల్డింగ్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ సంబంధించి అవి పిలిచి ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే గత 2 నెలల్లో వర్షాలు రావడం వల్ల కొద్దిగా వర్క్ ఇబ్బంది అయింది. ఏదేమైనప్పటికీ ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేస్తాం. అధికార భవనాలు మాత్రం వీలైనంత వరకు మ్యాక్సిమం మార్చ్ ఎండింగ్కి మేజర్ 4000లో దాదాపు 3500 పూర్తయ్యేటట్టుగా వర్కౌట్ చేస్తాం. సార్ అంటే ఈ ప్రాంతం వరద ప్రాంతం అని చెప్పి ఇటీవల వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఎక్కడెక్కడ వీడియోలు అమరావతి అని చూపిస్తుంది. ఏంటి సార్ దీన్ని? వాళ్ళకేం పని బాట లేదండి. వాళ్ళు ఇంత చూపించడం వాళ్ళకి అదొక ఆనందం. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ సిటీ వెరీ సేఫ్ సిటీ. ఇక్కడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ 3 చేసాము. 22,500 క్యూసెక్ల వాటర్ పంపింగ్ స్టేషన్స్ పెట్టాం. 3 రిజర్వాయర్స్ లోపల పెట్టాము. ఎంత వర్షం వచ్చినా వాటర్ అసలు ఆ రిజర్వాయర్లో ఆ కెనాల్స్లో సరిపోదు, బయటకు కూడా పోదు. నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర చేయించాం. మొన్న యాక్చువల్గా వెస్ట్రన్ బైపాస్ రోడ్డు చేస్తూ వాళ్ళు చేస్తే ఇంకా పూర్తి కాల. చేసేటప్పుడు కొండవీటి క్రాస్ అయ్యే దగ్గర ఎక్కడైతే బ్రిడ్జి కడుతున్నారో ఆ బ్రిడ్జి కిందంతా మట్టితో ఊడిపోయింది. అందులో వాటర్ అవతలకు ఫ్లో కాల. వెంటనే నేను యాక్చువల్గా అధికారులతో ఇన్స్పెక్షన్ చేశాను. వెంటనే దాన్ని గమనించాం. వెంటనే క్లియర్ చేసాం. క్లియర్ చేసిన 24 అవర్స్ లోపల ఒక చుక్క వాటర్ లేకుండా పోవడం జరిగింది. వాళ్ళు ప్రచారానికి చేసుకోవడం తప్పితే ఇక్కడ వెరీ సేఫ్ సిటీ. ఆ విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సార్ సెకండ్ ఫేజ్ భూ సమీకరణ అంటున్నారు. అలాగే ఫస్ట్ ఫేజ్లో కొంతమంది భూములు ఇవ్వలేదు. వారిని ఏ రకంగా తీర్చే చేయాలి అంటే ఫస్ట్ ఫేజ్లో 217 చదరపు కిలోమీటర్లో ఎవరైతే ల్యాండ్ ఇవ్వలేదో దాన్ని ల్యాండ్ అక్విజిషన్కి పోయేదానికి సిఆర్డీఏకి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. దానికే పోవటం జరుగుతుంది. సెకండ్ ఫేజ్ ఉందా లేదా సార్? ల్యాండ్ పూలింగ్ సంబంధించి దాన్ని యాక్చువల్గా మంత్రుల యొక్క కమిటీని
కూర్చొని డిసైడ్ చేయమన్నారు. ఇంకా కమిటీ కూర్చోలేదు. త్వరలో కూర్చున్న తర్వాత దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మొత్తం మీద చూసుకుంటే అమరావతికి సంబంధించిన సిఆర్డీఏ భవనాలని పూర్తి స్థాయిలో తయారు చేసే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి మంత్రి నారాయణ చెప్పాడు. రానున్న 2-3 నెలల కాలంలో అమరావతిలో అన్ని రకాల పనులని ఏదైతే ఇప్పటివరకు పూర్తయిన వాటన్నిటిని కూడా ప్రారంభించడం, రానున్న 3 సంవత్సరాల్లోనూ అమరావతిలో అన్ని పనులు దాదాపుగా 72 పనులకు సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉందని చెప్పి మంత్రి నారాయణ చెప్తుందో ఓటర్ స్టూడియో.